చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు చేసే కార్యము అబ్రహాముకు దాస్తానని చెప్పారా? దాయను అని చెప్పారు. దేవుడు కార్యం చేసే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయగలరు. యెహోవా క్రియలు గొప్పవి. దేవుడు కార్యము చేయగా దాన్ని ఆపగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మోషే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రానికి సమీపించారు. వెనుక ఐగుప్తీయులు వచ్చుట చూస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులకి ఎర్ర సముద్రానికి మధ్య కలవరపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో దేవుడే కార్యము చేయాలి. దేవుడే కార్యం చేయాలి. అక్కడ మోషే ఏమి చేయటానికి అవ్వదు, అహరోను ఏం చేయడానికి అవ్వదు, ఇశ్రాయేలీలు పెద్దలు ఏం చేయడానికి కూడా అవ్వదు. ఒక రకంగా మనుషులు అనేవారు అక్కడ ఏమీ చేయలేరు. ఇప్పుడు దేవుడే ఒక కార్యం చేయాలి. ఎర్ర సముద్రం పాయలు అవుతుంది అని మోషేకి ఎప్పుడూ ఊహించలా. అహరోను కానీ ఇశ్రాయేలీలు కానీ ఎప్పుడు ఊహించలా. మేము ఎర్ర సముద్రము దాటి వెళతాము, పాయలు అవుతుంది, ఆరిన నేలను దాటి వెళతాము అని చెప్పి వారు ఎప్పుడు తలంచలా. చూసారా? దేవుడు నూతన కార్యమును చేసి తన బిడ్డలైన వారికి చూపించారు. అందుకని నేను చేయబో కార్యము, దేవుడు చేయబోయే కార్యము మనుషులకు అసలు అది అందదు. దేవుడు ఏం చేస్తారో మన జీవితంలో, ఎలాంటి అద్భుతమును చేస్తారు, ఎలాంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం చేస్తారు మనం ఎరుగము, మనకు తెలియదు కూడా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పుడు ఎర్ర సముద్రం పాయలవుద్ది, మేము ఆరిన నెలను నడుస్తామని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అది జరగల, అనుకోలా. కానీ మోషే అనుకోలేదు, అహరోను అనుకోలేదు, ఎవరు అనుకోలే. కానీ వారు అనుకున్నది దేవుడు అక్కడ అద్భుతము చేశారు. దేవుడు చేసే కార్యము అలా ఉంటుంది. ఎంత గొప్ప కార్యం చేసినారు! ఈ రోజుకి ఇది నిజమా? నిజంగా ఎర్ర సముద్రము ఆరిందా? ఎర్ర సముద్రము పాయలయ్యిందా? నిజమా అని ఇప్పటికీ నమ్మలేని సత్యం అది. నమ్మలేరు. కానీ పాయలయిందా? పాయలయింది. లేఖనము చెప్తుంది. లేఖనములో పరిశుద్ధ గ్రంథం అనే లేఖనంలో రాయబడింది. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించమని చెప్పిన మాట. కాబట్టి నేను చేయబో కార్యము దేవుడు కార్యం చేయగలరు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? సమస్తము కూడా ఆయనకి సాధ్యమే. ఇప్పుడు అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్నది, నేను చేసే కార్యం అబ్రహాముకు దాస్తానా? దాయను. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు అబ్రహాముకి? చూడండి 20వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు ఘోరమైనది అన్నారు. సంగతి ఏం చేసినారు? అప్పుడే అబ్రహాముకి తెలియజేశారు. వాటి పాపము ఘోరమైంది, వాటి పాపము ఘోరమైంది. ఈ రోజున పాప భీతి అనేది లేదు. పాపము అనే పదం ఎత్తితే మనుషులు దాన్ని గురించి పట్టించుకునే మనిషే కరువు అవుతున్నారు. పాపం ఏమిటి? ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు మనుషులు నడుచుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు,
ఎక్కడికైనా పోవచ్చు అనే ఒక మనస్సు మనుషుల్ని ఏలుతుంది. ఇది ఏలడానికి గల కారణం, దీని వెనక ఉన్న అపవాదే అందుకు కారణం. పాపమునకు జనకుడును, పాపము చేయించగలడు, పాపములో పడగొట్టుటకు అపవాదే కారణం. కాబట్టి దేవుడు అంటున్నారు, సంగతి దాచెదనా, లేక నేను చేయబోయే కార్యము దాస్తానా, తెలియకుండా ఉంచుతానా? ఉంచను. మనకు కూడా దేవుడు ఏం చేయబోతున్నారో అది మనకు తెలియజేస్తారు. తన బిడ్డలైన వారికి తెలియజేస్తారు. కళ ద్వారానైనా, దర్శనము ద్వారానైనా దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తారు, ఏదో ఒక విధంగా. ఎందుకంటే ఆనాడు అబ్రహాముకు తెలియజేసిన దేవుడు ఈ రోజున మన నిమిత్తము మనకు తెలియజేస్తారు, మన కుటుంబం నిమిత్తం మనకు తెలియజేస్తారు, మన బిడ్డల విషయమై మనకు తెలియజేస్తారు. అందుకని దేవుడు కార్యం చేయగలరు. దేవుడు చేసే కార్యమును దాచిపెట్టే దేవుడు కాదు, తెలియజేస్తారు. ఆయన దాచిపెట్టి ఏదో చేసేసాను అని చెప్పేది కాదు అక్కడ. కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క పాపము బహు ఘోరమైంది అన్నారు. ఎంత ఘోరమైంది? బహు ఘోరం. ఏమంటున్నారు? బహు భారమైనది. వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరసొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చూసేదను. ఎవరు మొరపెట్టారు? సొదొమ గొమొర్రా అనే ఆ పట్టణమే దేవునికి ఏం చేసింది? మొరపెట్టింది. అయ్యా, మీరు సృష్టించిన ఈ ప్రజలు ఇదిగో సొదొమ గొమొర్రా అనే పేరు నామకరణం చేసిన ఈ పట్టణంలో ఉన్నారు. వీరు పాపము బహు ఘోరమైనది కాబట్టి ఒక్కసారి దర్శించమని ఎంతో కాలం నుంచి ఆ పట్టణం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. మన భారతదేశము కూడా దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు, అమెరికా దేశము కూడా దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు, ఆస్ట్రేలియా దేశము కూడా దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు. ప్రతి పట్టణము, ప్రతి దేశము కూడా దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు. ఎందుకంటే అయ్యా, మీరు సృష్టించిన ఈ ప్రజలు చెడిపోయారు, మీరు సృష్టించిన ఈ భూమి మీద ఈ ప్రజలు పాపము బహు భారమైనది, బహు ఘోరమైనది అని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు పట్టణము మొరపెట్టింది అంటున్నారు. కానీ నేను దిగిపోయి అది నిజంగా అది మొరపెట్టినట్టుగా సంపూర్ణమైందో లేదో దిగిపోయి చూస్తాను అని చెప్పారు దేవుడు. అయితే ఏం జరుగుతుంది? 23వ వచనం, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనము చేయక కాయవా చాలు. ఇప్పుడు అబ్రహాము గారికి ఏమొచ్చింది? ఆ పట్టణం నిమిత్తమై భారం వచ్చింది. నాశనం చేస్తానికి దిగి వచ్చానని దేవుడు చెప్తుంటే, ఆ పట్టణము పాపము బహు భారమైనది అని దేవుడు చెప్తుంటే, ఆ పట్టణాన్ని కాయము అని చెప్పి అబ్రహాము మొరపెడుతున్నారు. భారము ప్రియులారా, కొన్నిసార్లు కీడుతో కూడిన కలలు రావచ్చు, భయమును కల్పించే కలలు రావచ్చు. కొన్నిసార్లు అసలు ఆ కళను వివరిస్తేనే భయం వేసే కళలు రావచ్చు. అయితే దాని గురించి మన భారము కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టే మనస్సు, భారము, ప్రార్థన మనకెంతో అవసరమై ఉన్నది. చాలామంది ప్రసంగం చేయగలరు, చాలామంది ప్రసంగం చేయగలరు, కానీ ప్రసంగం చేసేవారిని కూడా చాలామందిని తయారు చేయొచ్చట.
కానీ ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక భారము గల ప్రార్థనాపరుణ్ణి తయారు చేయడం చాలా కష్టం. ప్రసంగాలు చేసే వాళ్ళని చాలామందిని తయారు చేయవచ్చు, కానీ ఒక భారము కలిగి ఉన్న ఒక ప్రార్థనాపరుణ్ణి తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది సాధ్యపడేది కాదు. కాబట్టి అబ్రహాము యొక్క హృదయం నిండా భారం ఉంది. ఆ పట్టణం పాపం చేసింది కదా, నాశనం అయిపోతే ఏం కాదులే అని చెప్పి ఆయన దేవునితో ఏకీభించి దేవుడే చూసుకుంటారు అని చెప్పట్లా. తండ్రి దేవునికి సమీపించి ముఖాముఖిగా, అందులో ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమును నాశనం చేయకుండా కాపాడవా? దుష్టులతో కూడా నీతిమంతులను మీరు నాశనం చేస్తారా? ఒక్కొక్క మాట చూడండి ఏం చెప్తున్నారో. ఈ రోజున మనం కూడా ఏదైనా కొన్ని అననుకూలమైన పరిస్థితులు మనలో ఏర్పడిన, మన ఇంటిలో ఏర్పడిన, మన పిల్లల్లో ఏర్పడిన ఆ సంగతి మనకు తెలిస్తే మనం కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే భారముతో కూడిన ప్రార్థన. భారముతో కూడిన ప్రార్థన. మేము కొన్నిసార్లు చెప్తా ఉంటాం, సరైన హృదయం లేని వాళ్ళు ఆ యాంప్లిఫైయర్ దగ్గర కానీ, ఈ వీడియో దగ్గర కానీ ఇలా ఉండకూడదు అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు దురాత్మతో నింపబడిన మనుషులు, వాళ్ళు చీకటితో నింపబడిన మనుషులు. వాళ్ళ ద్వారా దేవుని కార్యమును ఏం చేయొచ్చు? ఆ దురాత్మ ఆటంకపరచవచ్చు. వారు ఆ పని దురాత్మతో నింపబడి ఆ పని చేయడం కంటే ఆ పని చేయకుండా ఉండడమే ఎంతైనా మంచిది. ఎందుకంటే మాట వినకుండా బలులు అర్పించడం శ్రేష్టమా? ఏమండి, మాట విని బలి అర్పించడం దానికంటే ఎంతో శ్రేష్టమైనది. మాట వినుటే శ్రేష్టము. కాబట్టి హృదయ శుద్ధి అనేది లేకుండా మనుషుడు కలుషితమైన హృదయంతో నింపబడి అదే అవిధేయతలో ఉండి, అదే పాపములను ఉండి, అదే పాపపూరితమైన మనసుతో నింపబడి మళ్ళీ దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యాల్లో పాల్గొని అందరితో కూడా కలిసిపోయే మనసు మనిషికి వచ్చినప్పుడు సాతానుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆహా, నేను భలే దేవుని కార్యాలను ఏం చేస్తున్నాను? ఆటంకపరుస్తున్నాను. భలేగా ఇతరుని నేను లేక ఈ అమ్మాయిని భలే సాధారణంగా వాడుకుంటున్నానని సంతోషిస్తాడు. అపవాది యొక్క చర్య అది. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి దేవుని కార్యాలు చేయాలనుకున్నప్పుడు మోకరించి, ప్రభా, ఈ కార్యం చేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు, యోగ్యురాలని కాదు, ఈ పని చేయడానికి, ఈ పరిచర్య చేయడానికి నేను యోగ్యుణ్ణి, యోగ్యురాలని కాదు తండ్రి, నన్ను క్షమించండి. నాలో ఏదైనా లోపమున్నా, దోషమున్నా, అవిధేయతున్నా, అహంభావమున్నా, అక్రమమున్నా, వేషధారణున్నా, తిరుగుబాటు స్వభావమున్నా, వ్యతిరేకమైన మనసున్నా నన్ను క్షమించండి. అది క్షమించబడే వరకు నేను ప్రార్థన చేసుకుంటాను తండ్రి అనే భారము ఎంతో అవసరం. దానిని బట్టి నా హృదయంలో ఆ చెడ్డదైన స్వభావాన్ని బట్టి మీ ఘనమైన కార్యములకు నన్ను దూరము చేయవద్దు. మీ ఘనమైన కార్యములు చేయడానికి నన్నును వాడండి, ఆ చెడుతనము నాలో నుంచి తీసివేయండి అనేలాగా ప్రార్థన చేసుకోవాలి. అంతే తప్ప అవిధేయులుగా ఉన్న దేవుని కార్యాలు చేస్తుంటే ప్రజలందరి దృష్టిలో మనుషులు ఎలా ఉంటారు? అబ్బా, మేము కూడా భక్తి పరులాగా చలామణి అయిపోతున్నాం, పర్వాలేదు, అబ్బా ఎంత బాగుంది అనేలాగా సంతోషింపజేసేవాడు అపవాది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీ గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గురించి నేను వినుచున్న ఈ మాట ఏంటి?
దానికి తగినటువంటి పరిస్థితి ఎక్కడుంది? పరిష్కారం ఏది? చూసారా? అందుకనే హృదయము సరిగా లేనివారు పాట పాడటానికి కూడా అర్హులు కాదు. హృదయము సరిగా లేనప్పుడు ఒక యాంప్లిఫైయర్ పెట్టడానికి పనికిరారు, ఒక వాయిద్యం వాయించడానికి పనికిరారు, ఒక సాంగ్ పాడటానికి పనిచేయరు, లేకపోతే ఒక పరిచర్య మ్యాట్ వేయడానికి పనిచేయరు, ఒక మందిరం తొడవడానికి కూడా యోగ్యులు కాదు. ఎందుకని? వాళ్ళ హృదయ స్థితి సరిగా లేదు. అయితే దేవుడు అట్లా వదిలేయమంటున్నారా? అలాగే వదిలేసేయండి, మీరు అలాగే అదే అవిధేయతలు ఉండిపోండి అంటున్నారా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? దుష్టులు మరణం నొందుడి చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టులు మరణము నొందుడి చేత దేవుడికి ఏమి లేదు, సంతోషము లేదు. మరి ఏం చేయాలి? తమ ప్రవర్తనను ఏం చేయాలట? దిద్దుకొని బ్రతుకుట. మన మనసును దిద్దుకోవాలా, మన ఆలోచనలు దిద్దుకోవాలా, మన యొక్క స్వభావాన్ని దిద్దుకోవాలా, మన నడవడికను దిద్దుకోవాలా, మన క్రియలను దిద్దుకోవాలా. మన బ్రతుకులో దిద్దుబాటు అనేది ప్రతి దినము మనకెంతో అవసరం. దిద్దుబాటు కావాలా? ఈరోజు కొంతమందికి దిద్దుబాటు అసహ్యకరంగా ఉంటుంది. నన్ను దిద్దొద్దు మమ్మీ, నా ప్రవర్తనను దిద్దొద్దు మమ్మీ, నా మాటలను దిద్దొద్దు డాడీ, నా ప్రవర్తనను దిద్దొద్దు డాడీ. తల్లిదండ్రులైన వారులారా, మా ప్రవర్తనను మీరు దిద్దొద్దు, మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఓ భర్త, నా ప్రవర్తనను దిద్దొద్దు. ఓ భార్య, నా ప్రవర్తన దిద్దొద్దు. పరిశుద్ధాత్మ దేవుడా, నా ప్రవర్తన మా ప్రవర్తన దిద్దొద్దు, మేము ఇలాగే ఉంటాం అనే మనస్సు కొంతమందిలో పనిచేస్తుంది. కానీ దీనులైనటువంటి వారు, విధేయులైనటువంటి వారు, దేవుని చిత్తము నెరిగి అలాగూ చేసే మనస్సు కలిగిన వారు చేసేది ఏమిటో తెలుసా అండి? ప్రభా, నన్ను దిద్దండి. ఇదిగో నాలో ఉన్న ఈ బలహీనత ఏమిటి? నన్ను దిద్దండి, నన్ను సరిచేయండి, నా బ్రతుకుని సరిచేయండి, నా స్వభావాన్ని సరిచేయండి, నాలో నా మాటల్లో సరిలేదు, మాటలను సరిచేయండి, నన్ను దిద్దండి అనేటువంటి ప్రార్థన హృదయములో నుండి వచ్చుద్ది. అందుకనే దేవుని బిడ్డలారా, అబ్రహాము నిలబడి దేవునికి సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమంతా ఖాయము, ఆ పట్టణమంతా మీరు కాయండి అంటున్నారు. 50 మంది నీతిమంతులుంటే మిగతా వాళ్ళందరూ 1,00,000 జనం ఉంటే, 50 మంది నీతిమంతులుంటే, ఒక 1,00,000 జనం పాపాత్ములయ్యి ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని ఖాయమని భారంతో ప్రార్థన చేస్తున్నారు. చూసారా? అలాగే మనిషి జీవితంలో కొన్ని మంచి క్రియలు అంతరంగములో ఉంటాయి. మనం దేవుని విషయంలో, ప్రజల విషయంలో మనం కొన్ని మంచి క్రియలు చేసి నీతిని సంపాదించుకున్న వారు భూమి మీద ఉన్నారు. అయితే దాన్ని బట్టి ప్రభా, ఒక నీతి గల మనసు, ఒక నీతి గల ఆలోచన, ఒక నీతి కలిగిన ప్రవర్తన నాలో ఉంటే నా మీద అపవాది వేసే పాపపూరితమైన బాణములను బట్టి నన్ను నశింప చేయకుండా కాయవా? నన్ను నశింప చేయకుండా కాయము. నేను చెయ్యునది అది సఫలమగునట్లు సహాయం చేయము. చూసారా? మనిషి జీవితంలో ఇది ఎంతో అవసరం. ప్రభా, నా కుటుంబాన్ని నాశనం చేయుదువా? మేము మీ కార్యములు చేయడంలో ముందున్న వారము కదా, మీ భక్తి చేయడంలో ముందున్న వారము కదా, మీ కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారము కదా. ఈ కార్యము అనగా నీతిమంతుడు ఒక నీతి క్రియ ఉంటే మమ్మల్ని కాయవా, మా కుటుంబాన్ని కాయవా, మా బిడ్డల్ని కాయవా అని చెప్పి మొరపెట్టే మనస్సు భారము కలిగిన వారి మనస్సు. అలా మొరపెట్టలేని స్థితిలో, నోరు తెరవలేని స్థితిలో మనం ఉన్నాము అంటే మనం నశించుతున్న వారిని గూర్చిన చింత, నశించుతున్న వారిని గూర్చిన భారం, నశించిపోతున్న వారిని గూర్చినటువంటి ఆ బాధ మనలో రాలేదు అని అర్థము. కాబట్టి అబ్రహాము అలా లేరు. ఏం చేస్తున్నారు?
దుష్టులతో కూడా నీతిమంతులను మీరు నాశనం చేస్తారా? అది మీకు దూరమగునుగాక. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణ ప్రజలను కాయవా? చూడండి, అపాయమును ఆపుటకును, దేవుని యొక్క ఉగ్రతను ఆపుటకును, దేవుని యొక్క కోపము ఆ పట్టణం మీద మండకుండా, లేక దేవుని యొక్క శిక్ష ఆ పట్టణం మీద పడి ఆ పట్టణ ప్రజలు నశించిపోకుండా వాళ్ళందరినీ ప్రేమించుట విషయంలో, వాళ్ళందరినీ భారముతో, వాళ్ళందరినీ కాపాడాలన్న భారం కలిగిన మనసుతో అబ్రహాము నిలబడి భారముతో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున నశించిపోతున్న భర్తను చూసి, నశించిపోతున్న భార్యను చూసి, నశించిపోతున్న కుమారులను చూసి, నశించిపోతున్న బంధువులను చూసి విశ్వాసులైనటువంటి వారు భారముతో ప్రార్థన చేయలేకపోతున్నారు. నిజం ప్రియులారా, మనిషికి తెలుసు ఈ లోకము శాశ్వతం కాదు, ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది. ఈ ఇల్లు ఎప్పుడైనా ఖాళీ చేయాలని ప్రతి మనిషికి తెలుసు. అయినా సరే మనిషి నీతిని కలిగి, భక్తి కలిగి, నీతిని అనుసరించి నడుచుటలో భారము కలిగి, నీతిగా బ్రతుకుటలో భారము కలిగి, నీతిని అంతరంగంలో స్థాపించడంలో భారము కలిగి, మాటలలో నీతి, క్రియలలో నీతి, ప్రవర్తనలో నీతి, బ్రతుకులో నీతి, ఇచ్చుటలో నీతి, పుచ్చుకొనుటలో నీతి, ప్రతి విషయంలో నీతిని కలిగి బ్రతకాలన్న ఆ చింత మనిషికి రాలా. సడన్గా మాయమైపోతున్నాడు మనిషి. అప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. కళ్ళు తెరిస్తే ఏం చేస్తున్నాడు? తండ్రివైనా అబ్రహామా, నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండానట్లు నువ్వు లాజరుని అక్కడికి పంపి సువార్త ప్రకటించు. ఈయన అక్కడ ఉండినప్పుడు సువార్త విన్నారా? వినలా. ఈ రోజున సువార్త వినే మనసు ఎక్కడుంది? సినిమా చూసి సినిమా వినే మనసు ఉంది, లేక నాటికలు, లేకపోతే ఇంకేవేవో వాటిని చూసి వినే మనసు ఉంది. ఆ ప్రకారంగా నడిచే మనసు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం వినే మనసు ఎక్కడా? అది మాకు టైం లేదండి, అయినా ఇలాంటి వాక్యం మేము వినమండి, ఇంత హెచ్చరిక కలిగిన వాక్యం వినమండి, ఇలా గద్దింపు కలిగిన వాక్యాలు మాకు వద్దండి, మాకంతా కూడా మెచ్చుకునే వాక్యము, మిమ్మల్ని దేవుడు దీవిస్తారు, దీవిని వెంబడి దీవిని మీకు వసద్దనే వాక్యం చెప్పే బోధకులు మాకు కావాలండి, అలాంటి వాళ్ళ బోధ కోసమే మేము ఎదురు చూస్తున్నామండి అని చెప్పే రోజుల్లో ఉన్నాం. ప్రియులారా, నన్ను దిద్దాలి ఈ వాక్యము, నా స్థితిని నాకు అర్థమలాగా చూపించాలి ఇటు వాక్యము. నా బ్రతుకులో నీతి ఎంతవరకు ఉన్నది? నా బ్రతుకులో నీతి ఉన్నదా? నా క్రియలలో నీతి ఉన్నదా? నా నోటి మాటలలో నీతి ఉన్నదా? నీతిమంతుల జాబితాలో నేను చేర్చబడ్డానా? నీతిమంతుడిగా బ్రతుకుచున్నానా? నీతిని అమ్మేసి నీతిని పక్కన పెట్టి సుచిత్తములో జీవిస్తూ మురికి గుడ్డ అయిపోయానా అనే సంగతిని గురించి ఆలోచన చేయకుండానే మనిషి సులువుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మొన్న మేము రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఒక సిస్టర్ గారి యొక్క యజమానుడు హెడ్ మాస్టర్ అట. ఇంకా ఆ పిల్లలు బీటెక్ చదువుతూ ఉన్నారు. పెద్ద అబ్బాయి, చిన్న అమ్మాయి ఇంకేదో చదువుతుందంటే ఏదో అబ్బాయి అమ్మాయి. హెడ్ మాస్టర్ అయినా సడన్గా ఈ లోకాన్ని వెళ్ళిపోయినాడు. పెద్ద విషయం కాదు. చూసారా, మనిషి జీవితంలో ఇది ఒక అద్దిల్లు లాంటిది. ఇది ఎప్పుడైనా ఖాళీ చేయాలా? దీనిని నమ్మడానికి లేదు. ఈ మాంసంతో కూడిన ఈ శరీరం, మాంసంతో కూడిన ఈ గుండె, మాంసంతో కూడిన ఈ నరాలు ఎంతవరకు పనిచేస్తాయో గ్యారంటీ ఏమీ ఉందా? గ్యారంటీ ఉందండి? గ్యారంటీ లేదు. ఎంతవరకు పనిచేస్తాయో తెలీదు. డాక్టర్లు మేము బతికిస్తామంటారు, అది కొంతవరకు సాధ్యమే, మేము అన్ని రకాలుగా ట్రై చేస్తామంటారు. కానీ మేము ట్రై చేస్తున్నా అది ఆ వ్యక్తి సపోర్ట్ చేయట్లేదని చివరికి చెప్తూ ఉంటారు. అంతే. అందుకనే మనిషి పుట్టక మునిపి ఈ ప్రపంచం తెలీదు, మనిషి పుట్టాక ఈ ప్రపంచములో అన్నీ తెలుసుకున్నాడు. అందుకనే ఒక ట్రైన్లో ఉన్న ఒక టీసీ అంటూ ఉన్నారు నాతో స్టేషన్లో దిగి, ప్రస్తుతం ప్రజలకు ఈ ప్రపంచం సరిపోలేదండి అన్నారు. ఎందుకని? ఇంకా ఏదో కావాలనే తపన మనుషుల్లో ఉంది అంటున్నారు.
సెల్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పలానా పట్టణం నేను చూడాలి అనుకున్నాడు. ఆ పట్టణం పేరు కొట్టగానే ఆ పట్టణాన్ని చూపిస్తుంది ఈ లోకంలో నెట్. కాబట్టి పరలోకం చూడాలనుకుంటే నెట్లో కొడితే వస్తుందా? రాదు. అది ఎక్కడ వస్తుంది? అది దేవుని వాక్యమును శ్రద్ధగా విని దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు దేవుడు ఆయన రాజ్యమును గూర్చిన మర్మమును వారికి ఖచ్చితంగా తెలియజేస్తారు. అందుకనే కొంతమంది రాజకీయ నాయకులతో స్నేహం చేసి మేము కూడా గొప్పవాళ్ళము అని చెప్పేసి వాళ్ళ పక్కన దిగి నిలబడి ఫోటోలు తీసుకుంటారు. లేకపోతే ఇంకెవరెవరో పెద్ద పెద్ద బోధకులు ప్రక్కన నిలబడి, అబ్బా మేము పెద్ద బోధకులు ప్రక్కన నిలబడి మేము ఫోటోలు తీయించుకున్నాం, ఇదిగో మా ఫోటో అని చెప్పుకోవచ్చు. బోధకుడు మనుషుడే, రాజకీయంలో ఉన్నవారు మనుషులే, ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైనా మనుషులే. కానీ దేవునితో సావాసం చేసిన ఎడల మనకేం కలుగును? సమాధానము కలుగును. ఆయనతో సావాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అన్నారు. దేవునితో సావాసము కంటే ఈ భూమి మీద ఉన్నతమైన సావాసం ఇంకెక్కడైనా ఉందా? దేవునితో సావాసము కంటే ఉన్నతమైన సావాసం ఎక్కడైనా ఉందా?